అందరికీ నమస్తే అండి. ఒక పార్టీ ఎలా ఉండకూడదు, ఒక రాజకీయ పార్టీ ఏం చెయ్యకూడదు, ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా పరిపాలించకూడదు అనేది నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పరిస్థితి తిరోగమనాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక గుణపాఠంగా పుంఖాలుగా పేజీలకు పేజీలు రాసేయచ్చు నెల్లూరు జిల్లా వైసీపీ తిరోగమనం గురించి. ఇదేంటి ఇంత పెద్ద మాట అంటున్నావు, నువ్వు టీడీపీ వాడు కావాలా అందుకే అలా మాట్లాడుతున్నావని కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఖచ్చితమైన ఎగ్జాంపుల్స్ చెప్తా. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 10కి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచారు భారీ మెజారిటీలతో. 54.69% ఓట్లు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో దాదాపుగా 55% మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. కేవలం 38% మంది మాత్రమే టీడీపీకి వేశారు. అరౌండ్ 2% మాత్రమే జనసేనకు వేశారు. ఇక నోటా, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరూ పోటీ పడ్డారు, అది వేరే విషయం. అంటే 55% మంది గత ఎన్నికల్లో ఓట్లు వేసి 10కి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచిన జిల్లాలో ఎలా ఉండాలి పరిపాలన, అభివృద్ధి ఎలా ఉండాలి, నాయకత్వం ఎలా ఉండాలి? ఎలా ఉండాలో అలా లేదు, ఎలా ఉండకూడదో అలా ఉంది. అందుకే కరెక్ట్గా 5 సంవత్సరాలు గడిచినప్పటికీ నెల్లూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థులను ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. బలమైన అభ్యర్థులు ఎవరు, ఎంపీ క్యాండిడేట్ ఎవరు పోటీ చేస్తారో తెలియదు. ఒకప్పుడు 2011, 2012లో ఉప ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలిచిన మేకపాటి పెద్ద ఆయన ఇప్పుడు పోటీ చేయట్లేదు, పార్టీలో యాక్టివ్గా ఉండట్లేదు. గత ఎన్నికల్లో వైసీపీ ఆయనకు హ్యాండ్ ఇచ్చింది, ఇప్పుడు ఆయన సైలెంట్ అయిపోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయన పార్టీలో ఉంటారో ఉండరో, ఎప్పుడు జంప్ అవుతారా అనేది డౌట్. గత ఎన్నికల్లో భారీ మంచి నాయకులు వీళ్ళు జనంలో ఉన్నారు, వీళ్ళు వైసీపీకి ఈ జిల్లాలో ఆయువు పట్టు అనుకున్న నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి బ్రదర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇన్యాక్టివ్ అయ్యారు. ఇద్దరేమో టీడీపీలోకి వచ్చేశారు, ముగ్గురేమో టీడీపీలోకి వచ్చేశారు. అయితే అలాగే బీసీల్లో స్ట్రాంగ్ లీడర్ అయిన అనిల్ యాదవ్ గారేమో నరసరావుపేట వచ్చారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? నాయకత్వం లేదు అనేది ఫిక్స్ అయింది. అయితే ఓటర్లలో బలం లేదని నేను చెప్పట్లా. నెల్లూరు జిల్లా ఓటర్లు కూడా పూర్తిగా మారిపోయారు అంటే పూర్తిగా మారలా, కానీ గత ఎన్నికలతో పోలిస్తే ఒక 10% ఓటింగ్ తగ్గింది ఆన్ అన్ యావరేజ్. మన సర్వే, మన టీం రిపోర్ట్ ప్రకారం గత ఎన్నికల్లో వైసీపీకి అక్కడ 55% ఓటింగ్ వస్తే ఇప్పుడు అక్కడ వైసీపీకి 45% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి అక్కడ 38% ఓటింగ్ వస్తే ఇప్పుడు అక్కడ టీడీపీ ప్లస్ జనసేన కూటమికి 48 నుంచి 50% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. సో అది మార్పు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ఏమో 10% ఓటింగ్ కోల్పోతే టీడీపీ ఏమో మోర్ దాన్ 10%, టీడీపీ ప్లస్ జనసేన మోర్ దాన్ 10% ఓటింగ్ పెంచుకున్నాయి. ప్లస్ బలమైన నాయకత్వం ఇప్పుడు టీడీపీకి ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల కిందట జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టీడీపీ మొత్తం అన్నీ ఓడిపోయింది డివిజన్లో. సో ఎవరు కోవర్టులో ఎవరు అసలైన నాయకులు తెలుసుకోలేని పరిస్థితుల్లో టీడీపీ ఉంది. అటువంటి టీడీపీ ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నెల్లూరు సిటీ స్ట్రాంగ్ లీడర్ నారాయణ గారు, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్ట్రాంగ్, ఆత్మకూరు లేదా సర్వేపల్లి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్ట్రాంగ్ లీడర్. ఇలా చాలామంది నాయకులు కొత్త నాయకత్వంతో ఉంది. అయితే ఇదంతా చెప్తున్నాను కదా, ఒక ఇంటర్నల్ పాయింట్ చెప్పకపోతే ఎలా? ఇదంతా నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి. కానీ ఆసక్తికరమైన పాయింట్ ఒకటి చెప్పనా? నెల్లూరు జిల్లాలో బూత్ లెవెల్లో, మండల్ లెవెల్లో కూడా పార్టీల మార్పులు జరిగిపోతున్నాయి. నేను అనుకున్నా ఏముంది, ఎమ్మెల్యేలు మారతారంతే, క్యాడర్ మారరు కదా, ఏముంది జిల్లా స్థాయి నాయకులు మారతారంతే, నిజమైన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా బూత్ లెవెల్ నాయకులు కదా, వాళ్ళ పార్టీ మారరు కదా అనుకున్నా. కానీ ఆ దెబ్బ కూడా పడింది వైసీపీకి. బూత్ లెవెల్ నాయకులు కూడా గ్రౌండ్ లెవెల్లో పార్టీ జెండా పట్టుకున్న కరుడు కట్టిన కార్యకర్తలు కూడా పార్టీ మారిపోతున్నారు. చకచక సైలెన్స్గా రోజుకో 10 మందో 15 మందో 10 మందో 15 మందో ప్రతిరోజు పార్టీ మారిపోతున్నారు, టీడీపీలోకి వెళ్తున్నారు. సో ఈ విషయంలో చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నదేమో ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అండ్ టీం అన్నమాట.
సో అది నెల్లూరు జిల్లాలో వైసీపీ ఏ విధంగా దెబ్బతిన్నానని నేను పైన టచ్ చేసి చెప్పా. ఇంకా డెప్త్గా చెప్పాల. డెప్త్గా చెప్తే ఆ పార్టీ మూలాల్లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళ కోపాలు వస్తాయి. అంత డెప్త్గా మనం చెప్పుకోకల్లా. పైన టచ్ చేస్తేనే ఇలా చెప్పాను. అది సంగతి. థ్యాంక్ యూ.